మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్ల వెలుగు పేపర్ల ఇవాళ పెద్దగా ఇచ్చిరు ముచ్చట. ఒకటి మనిషి ఒక్కటేనంట, ఆధార్ కార్డు ఒకటేనంట. మనిషి ఒక్కడే, ఆధార్ కార్డు ఒకటే, పేర్లు మాత్రం రెండు. పేర్లు రెండు కాదు, ఉద్యోగాలు కూడా రెండేనంట. ఒక వ్యక్తికి 2 ఉద్యోగాలంట, 2 జీతాలంట. పీకుడు మంతునికి బియ్యం రెట్టి అనే సామెత లేదు. పెద్దలు ఏం చెప్పినా కానీ తప్పు చెప్పలేదులా. ఈ పీకుడు మంతుల కంట బియ్యం రెట్టి అన్నట్లు లెక్క. యాడికెళ్ళి మోపయ్యారు నాయన తెలంగాణ రాష్ట్రంలో దరిద్రులు పాడైపోయారు. ఒక వ్యక్తికి 2 ఉద్యోగాలు ఎట పాడైతుండొచ్చు, ఎట చేస్తుండొచ్చు చేత అంటున్నా. ఎట చేస్తుండొచ్చు. ఇప్పుడు ఈయన ఒక టీచర్ అనుకుందాం, లేకపోతే ఒక పోలీస్ అనుకుందాం, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగం అనుకుందాం. 2 ఉద్యోగాలు చేయాలంటే ఎట చేసి పాడైతుండొచ్చు వీళ్ళు. ఒక దినం తప్పించి దినం పోతుండొచ్చునా? మరి దినం తప్పించి దినం పోతుంటే ఎంతో కొంత పైన బాస్ ఉంటాడు కదా, ఎవడన్నా ఒకటి దేశేటోడు ఉంటాడు కదా. మరి ఎవరయ్యా దినం తప్పించి దినం వస్తున్నావు, మరి ఒకరోజు వచ్చి ఒకరోజు బంద్ అవుతున్నావు, ఏమెక్కడికి పోతున్నావు రా అని అడగాలి కదా పైన ఆఫీసర్లు. మరి ఏమెక్కడికి అడుగుతా లేకుండొచ్చు. గింత అధ్వానంగా తయారయ్యారు, పాడైపోను లుచ్చలు తయారయ్యారు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది. ఒకటే ఆధార్ కార్డు, 2 పేర్లు, 2 జీతాలు. వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్న కొందరు లక్షల్లో జీతాలు అందుకుంటున్నారట. మామూలుగా కాదు, 10,000 వచ్చేది కూడా కాదు, లక్షల్లో జీతాలు వస్తున్నాయట. ఇంకా పోలీసు, విద్య, వైద్య, రెవెన్యూ సహా కీలక శాఖల్లో డూప్లికేట్ ఉద్యోగాలంట. పోలీస్ శాఖలు ఉన్నారంట, విద్యలు ఉన్నారంట, వైద్యంలో ఉన్నారంట, రెవెన్యూలు ఉన్నారంట. పలు శాఖలల్లో డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నారంట. 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించిన ఆర్థిక శాఖ. విచారణకు సిఎస్ ఆదేశం. అక్రమార్కులపైన క్రిమినల్ కేసులు, సహకరించిన అధికారులపైన చర్యలు. వారంలో నివేదిక ఇవ్వాలన్న సిఎస్. డూప్లికేట్ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం. ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల ప్రమేయమా, సాంకేతిక తప్పిదమా? ఈ వ్యవహారం పైన సందేహాలు ఎన్నో అంట. కథలుగా అవి అన్నీ. ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల తప్పిదమా, లేకపోతే సాంకేతిక తప్పిదమా, లొట్టపీసిన తప్పిదం ఏముంది? అన్నీ ఎరుకున్న ముచ్చటే. వీళ్ళకి జరగకుండా వచ్చిన ఒక వ్యక్తి 2 ఉద్యోగాలు చేస్తుందంటే వీళ్ళకి జరగలేదా? వీళ్ళన్నీ తెలిసి చేసిన సంగతులకి ఇవన్నీ. ఇవాళ హైడ్రాల ఏదో డ్రైవర్ ఉద్యోగాలు ఉద్యోగాలు పడ్డాయట. హైడ్రాల 150 పోస్టులు ఉంటే 10,000 మంది అప్లై చేసిరంట. నిరుద్యోగ సమస్య ఎంత ఉందనేది అర్థమైతే లేదు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. మరి ఈ లుచ్చలకి ఎట్ట సిగ్గు లేకుండొచ్చు, ఈ లుచ్చలకు పైన లుచ్చలకి ఎట్ట సిగ్గు లేకుండొచ్చు, ఆ పైన లుచ్చలకి ఎట్ట సిగ్గు లేకుండొచ్చు. లేకపోతే వీళ్ళని భరించడం కానీ వీళ్ళ దగ్గర పైసలు కమిషన్ తీసుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకుల లుచ్చల కాలకెట్ట సిగ్గు లేకుండొచ్చు. ఇవాళ అయితే చేసింది కాదు కదా, ఈ ఏడాది 2 ఏళ్ళ నుంచి చేసేది కాదు కదా. ఎన్నేళ్ళు ఆయనో వీళ్ళకి ఉద్యోగాలు చేయబట్టి, ఎన్ని లక్షల రూపాయలు ప్రజల సొమ్ము మింగిరు చెప్పురు ప్రజలారా. ఎవరి దగ్గర ఉంది తప్పు? ఎవరి దగ్గర ఉంది తప్పు? చిన్నపాటి ఉద్యోగి మామూలుగా ఏదన్నా బల్లి అటెండరు దినం తప్పించి దినం ఒక వారం రోజులు వచ్చాను అంటే ఆయన మీద 12 మంది గుడ్డు గురికాస్తారు. ఏమరా పిల్ల, ఒకరోజు వస్తున్నావు ఒకరోజు బంద్ అవుతున్నామని. మరి ఈ ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఈడ ఉద్యోగం చేయాలన్నా ఇంకొకడ ఉద్యోగం చేయాలి, ఎన్నడో ఓనాడు పోయి రావాలి కదా. వారానికి 2 రోజులన్నా పోవాలి కదా. మరి వారానికి 2 రోజులు పోతే 15 రోజులు ఎడవీకపోతున్నామని అడగాలి కదా. మరి అడగటం సిగ్గులేదా? ఈయనకి సిగ్గులేదా? ఓనికి సిగ్గులేనట్టు చెప్పు. ఇలా ఆనికి లేదు సిగ్గు, ఈయనకి లేదు. ఎందుకంటే ఆనికి రూపాయి, ఈయనకి రూపాయి, అంతకు మించింది ఏముంది? వీళ్ళిద్దరు 2 రూపాయలు పోతే ఆ పైన కొంతమంది ఉంటారు, ఆ పైన కొంతమంది మొత్తం కలిసి దేశం ఎత్తే ఏమంటారు, రాష్ట్రం ఎత్తిలా చేయబెట్టినట్లు లెక్క. గిసవంటి బయట వేగాలు తలిగారు. మా ప్రభుత్వంలో అక్రమాలు జరగలేదు, మా ప్రభుత్వంలో అక్రమాలకు తావే లేదు. సిగ్గు అనిపిస్తలేదు వంగవాడి బాత్రూంలో చెప్పుకోరి. ఇసవంటి వాళ్ళని ఏం శిక్ష వేయాలి చెప్పురిగా? ఏం శిక్ష వేయాలి? రికవరీ చేస్తారు. రికవరీ చేసి ఏం చేస్తారు? ఇది చట్టరీత్యా నేరమా కాదా? ఒక వ్యక్తి ఒక ఉద్యోగం సంపాదించాలంటే పిల్లలు ఈ కాలంలో ఎన్ని రకాలుగా చదువుకోవాలి, ఎన్ని ఉపాసాలు ఉండాలి, ఎంత బాధలు పడాలి. అయ్యమ్మ అయితేంది, పోరగాళ్ళు అయితేంది, ఎన్నో రకాలుగా పుస్తకాలు అమ్మి మరి పోరగాళ్ళని చదివిస్తే తల్లిదండ్రులు మస్తుగా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. మరి వీళ్ళకు లక్షల జీతాలంట. మళ్ళీ మామూలు జీతాలు కూడా కావు, లక్షల జీతాలంట. ఈ లక్షల జీతాలని ఎవరి సొమ్మని తీసుకుని జనాల సొమ్ముకి అడ్డం పుట్టినారా? నాకు అర్థం కాదు. కానీ జనాల సొమ్ముకి ఏమైనా అడ్డం పుట్టిరా అంటున్నా. ఇంత అధ్వానంగా పాడాయిరు. మీరు నాశనం అయిపోను. మీకు పైన ఉన్న మీకు చేయించి మీకు సాబ్దారు చేసే లుచ్చగాలు ఎటు చేస్తున్నారు నాకైతే అర్థమై పాడైతే లేదు. ఇక్కడ రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల లక్షలకు పైన జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు లక్షలకు పైన జీతం తీసుకుంటు. ఇప్పుడు ఈడ మరో అన్నాడు ఉద్యోగి అన్నాడు. కానీ అలా పేరిస్తే కాకుండా వచ్చిన, అలా పేర్లు చెప్తే కాకుండా ఈ పేపర్ వాళ్ళు బాగా కథలు పడతారు. ఇప్పుడు అదే నా సొంటోడో నా వీడియో చూస్తే మీ సొంటోళ్ళు అయితే ఏదైనా తప్పు చేస్తే మన పేరు చెప్పరు.
మన అయ్య పేరు చెప్పరు, మన తాత పేరు చెప్పరు, మన ఇంటి అడ్రస్ చెప్పరు, మన ఫోన్ నెంబర్ చెప్పరు, మన ఊరి పేరు చెప్పరు, జిల్లా నల్గొండ అన్నీ చెప్తారు. చెప్తారా చెప్పరా? మరి వీళ్ళని ఎందుకు దాస్తులొచ్చు? ఇలా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు దొరికిపోయారు కదా. ఒకే ఉద్యోగం, ఒకే వ్యక్తి 2 ఉద్యోగాలు చేస్తారు కదా. వాళ్ళ పేరు రిలీజ్ చేస్తామా? ఏమా వాళ్ళ పేరు రిలీజ్ చేస్తామా? తెలిసిపోద్ది కదా జనాలకు. వాళ్ళ పేర్లు మాత్రం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు ఇలువగల్లోళ్ళు, ఇజ్జత్ గల్లోళ్ళు, ఇజ్జత్ ఏడా లొటపీస్ కాదు ఇజ్జత్. వాళ్ళకు ఈ దొంగ పని చేసినాక ఇజ్జత్ ఎట్టుంటే చెప్పాలకు. బరాబర్గా వాళ్ళ పేర్లు ఇవ్వాలి, ఫోటోలు ఇవ్వాలి. వాళ్ళకు సాబ్దారి చేసిన పేర్లు ఇవ్వాలి, ఫోటోలు ఇవ్వాలి. వాళ్ళ పైనకంగా ఉన్న లీడర్ల ఫోటోలు ఇవ్వాలి, పేర్లు ఇవ్వాలి. అప్పుడు కానీ సిగ్గు వస్తుంది వనకన్నా, బరాబర్గా సిగ్గు వస్తుంది. ఇక ఈ రాజకీయ నాయకులు నమ్ముకుంటే కాదు పాడైపోదు. ఈ రాజకీయ నాయకులతో జనాలే బయటికి రావాల్సి వస్తట్టే ఉంది రానున్న రోజులలో. మనకు గిసోటి కథలు పడుతున్నాయి కదా. కాదు ఢిల్లీకి పోయి వెళ్ళి పెట్టి వచ్చింది జంతర్ మంతర్ దగ్గర. పానం ఇచ్చినప్పుడే కదా బయటికి వెళ్ళేది. మరి పానం ఇచ్చిన బరాబర్గా బయటికి వెళ్ళవచ్చు ఏదో ఒకరోజు జనాలంతా. కానీ లేకపోతే ఈ అధికారులను పట్టుకోనో రాజకీయ నాయకులను పట్టుకుంటునో గిసోటి వాళ్ళు బయటపడరు. ఎంత ముద్దుగా ఓ ఉద్యోగి, ఓ ఉద్యోగి, ఓ డిపార్ట్మెంటు, ఓ డిపార్ట్మెంటు. ఎందుకు ఆయనకి పేర్లు లేవు, ఆ డిపార్ట్మెంట్లకు పేరు లేవు. ఇప్పుడు రెవెన్యూ శాఖ అని చెప్పినావు, పోలీస్ శాఖ అని చెప్పినావు, విద్యాశాఖ అని చెప్పినావు, వైద్య శాఖ అని చెప్పినావు. మన శాఖల కొలు చేసే ఇసవంటి లుచ్చలు అంటారు. ఇసవంటి లుచ్చల పేర్లు లేవా? అయ్యా మా పేరు పెట్టకుండా వచ్చినా, వాళ్ళకి పురుడు చేయకుండా వచ్చినా వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. వాళ్ళ పేర్లు మాత్రం చెప్పరు. ఎందుకంటే ఇలువగల్లోళ్ళు, ఇజ్జత్ గల్లోళ్ళు. ఇలువగల్లోళ్ళు, ఇజ్జత్ గల్లోళ్ళు అవుతారు. దొంగలు బయటవై బడవగల్ల వాళ్ళంతా. గాల పేర్లు ఏమో దాచి పెడతారు. ఎవడన్నా పాడైపోని ఏమన్నా గట్టిన బూగ లేకనో కూర లేకనో ఏమన్నా తలసేం ఎత్తుకొని పోయినా అంటే తల్లి ఆయన ఫోటో పేపర్కి వచ్చి ఇంకో ఫలాని ఇంట్లో తలసేం ఎత్తుకపోయినా అని మెడలో ఒక పలక పెట్టి ఆయన పేరు రాసి, వయసు రాసి, ఊరి పేరు రాసి, ఫోన్ నెంబర్ కింద రాస్తారు. అయితే పేదోడు అంటే గంత సులకన పాడవుతుంది. బరాబర్గా వీళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. బయట పెడితేనే ఇంకోటి గిసోటి పని చేస్తానికి సిగ్గు వస్తుంది. ఒక్క వ్యక్తి కంట ఒక ఉద్యోగం వచ్చేది మాకు. అంటే ఒక్క వ్యక్తికి 2 ఉద్యోగాలు, 2 జీతాలు, ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది, పేర్లు మాత్రం 2 ఉంటాయి. పేర్లు బరాబర్. మరి ఆధార్ కార్డు కరెక్షన్ చేస్తాడు ఆయనకు తెలియకుండా వస్తున్నా. జీతం పడుతుంది, నెల నెల జీతం పడుతుంది. మరి జీతం పడుతుంది ఒక వ్యక్తి మీద 2 జీతాలు ఎట్ట పడుతున్నాయి అని వాళ్ళకు కళ్ళు మింగొచ్చునా? కళ్ళు మింగొచ్చునా అన్న మళ్ళీ ఇంకో మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ ఇంకా గిట్టంటారా గట్టారా గురి. వీళ్ళు తలుచుకోవాలని, వీళ్ళు దొరికించుకోవాలనుకుంటే ఎప్పుడో అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ సారే వీళ్ళు కొలువుకు చేరి ఒక్కొక్కటి ఎన్నేళ్ళు అవుతుందో పాడైపోను. కరెక్ట్గా పట్టించుకోవాలంటే గవర్నమెంట్ ఆఫీసర్లు పట్టించుకోవాలంటే వీళ్ళు ఫస్ట్ నెల జీతం తీసుకున్నాడే దొరుకుతారా దొరకరా అంటే ఏమంటారు పిలా పాపం తలా పిడికాడు అన్నట్టు నీకో రూపాయి, నాకో రూపాయి, ఆయనకో రూపాయి, ఇంకో రూపాయి, మనం అందరం కలిసి జనాలకు అడ్డం పుట్టామని పంచుకుంటోళ్ళు చాలా మంది ఉంటారా ప్రజలు. గిస ఉంటోళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి చెప్పురిగా. వీళ్ళు వెనకేసుకొస్తాను ఏ చెప్పులతో కొట్టాలి చెప్పురిగా. గింత అధ్వానం పాడవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా, ఈ భారతదేశంలో ఉండదు, ప్రపంచం మొత్తం గిట్టే ఉండదు పాడైపోను. గింత అధ్వానం ఉంటుంది. అందులో నాకు అర్థం కాదు కానీ